డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 4వ తారీఖు 7వ నెల 2025 4th July 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్, దీన్ని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మొదటి బస్సులో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి చిత్తా నక్షత్రం ఈరోజు సాయంత్రం 4:50 వరకు ఈ చిత్తా నక్షత్రం జరుగుతుంది అనమాట. ఈ చిత్తా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి అనేది డాగ మీద గెలుస్తుంది, నెమల అనేది కాకి మీద, కోడి మీద, ఎర్ర పొడల కోడి మీద గెలుస్తుంది. అలాగే ఎర్ర పొడల కోడి అనేది పిచ్చుకవన్నీ గౌడి మీద గెలుస్తుంది. దాని తర్వాత కాకి అనేది శుద్ధ కోడి మీద విజయం అనేది సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రం యొక్క టైమింగ్ వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం 4:50 వరకు జరుగుతుంది అనమాట. ఇక సాయంత్రం 4:50 తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా స్వాతి నక్షత్రం జరుగుతుంది. నైట్ మొత్తం కూడా స్వాతి నక్షత్రం అనమాట. ఈ స్వాతి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ నెమలి అనేది డాగ మీద గెలుస్తుంది, నల్ల డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది, పింగళి అనేది ఎర్ర గౌడు మీద శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పశ్చిమగల డాగ అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది, పచ్చకాకి అనేది నల్ల పొడ కోడి మీద గెలుస్తుంది. అలాగే గట్టి కాకి అనేది శుద్ధ కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది నక్షత్రాల ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా ఇంపార్టెంట్. మీకు కలర్ ఐడెంటిఫికేషన్ అర్థం కాలేదంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు కలర్ ఐడెంటిఫికేషన్ని క్లియర్ చేసుకుని దెబ్బలాట దిగాల. కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం మిస్టేక్ చేసేమంటే ఓడిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఇక టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి డ్యాగులు లేదంటే కోడి రసంగులు, ఇక్కడ కోడి రసంగులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నదన్నమాట. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి డ్యాగలన లేదంటే కోడి రసంగులన వాటి కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డ్యాగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, పశ్చిమగల సేతువాలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులను ఉపయోగించకూడదు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు ఇక్కడ కాకి నెమళ్ళు. ఇక్కడ తోకలో కానీ చిట్రెక్కల్లో కానీ ఒకేక లేదంటే 2 ఈకలు ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ ఒకేక లేదా 2 ఈకలు తెలుపున్న కాకి నెమలు అనేవి ముసుగు పెట్టుకునే రంగులు అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకి డ్యాగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డ్యాగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డ్యాగలు, ఎర్రబొట్ల సేతువాలు, డ్యాగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డ్యాగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో
ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు వచ్చేటప్పటికి బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డేగలు, బాగా కోడి చూపు ఉండాలా. ఎట్టి పరిస్థితుల్లో ఎదర చింతపిక్కలు కానీ లేదంటే బొట్లు కానీ ఉండాలా. అలాంటి చింతపిక్కల డేగలకు పసి ఉండకూడదు మళ్ళీ. అలాంటివి అనేవి ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి డేగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే పచ్చకాకి డేగలు, ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డేగలు, అలాగే శుద్ధ నెమ్మళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ బాగా కోడి చూపు ఉన్నటువంటి, ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు ఉండాలా, ఎదర గౌడు పీక ఉండాలా, లేదంటే ఎదర బొట్లు ఉండాలా. అలాంటి చింతపిక్కల డేగలు మాత్రం ఇక్కడ పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పటికి ఇక్కడ కాకిడాగలు, కాకిడాగలు లేదా పచ్చకాకి డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ ఎరుపుకు మించిన కాకి డాగలు, శుద్ధ డాగలు, గట్టి కాకులు, పచ్చకాకి డాగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైరాలు, కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనకి ముసుగు లేదా జోళ్ళు ఉప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు, బాగా నలుపు బొంగ నలుపు ఉండాలి. అలాంటి గట్టి కాకి డాగలను లేదంటే పచ్చ కాకి డాగలను పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తామన్నమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ నెమలి పింగళాలు, ఇక్కడ నెమలి పింగళాలు లేదంటే గౌడి నెమల్లో ముసుగు పెట్టుకునే రంగులు. మన ఇక్కడ ముసుగు పెట్టుకునే నెమలి పింగళాలకు కానీ గౌడి నెమలకు కానీ బాగా ఎర్ర పసి ఉండాలా. ఎక్కడ కోడి చూపు బొంగ తెలుపు కుసి తెలుపు అనేది అసలు ఉండకూడదు అనమాట. రెక్కల్లో కూడా తెలుపీకలు అనేవి ఎక్కడ ఉండకూడదు. అలాంటి వాటిని కనుక మనం ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గౌడి నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పసిమి గల గౌడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పూలాలు, డాగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి డాగలు, శుద్ధ డాగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి తెలుపు గల డాగలు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు వచ్చేప్పటికి కోడి రసంగులు. ఇక్కడ కోడి రసంగులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కోడి రసంగులకి బాగా పసి ఉండాలా. ఎక్కడ నలుపు ఈకలు కానీ నలుపు ఉండకూడదు. బొంగ తెలుపు కుసి తెలుపు ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి మైరాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మిరపపండు డాగలు, కోడి నెమల కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కట్టు కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, బాగా పసిమిగల కాకులు, కాకి డాగలు, కాకి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి.
ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు లేదంటే శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు లేదా శుద్ధ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి కాకులనైనా కానీ లేదంటే శుద్ధ నెమళ్ళనైనా కూడా పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి నల్ల కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులకి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులకి కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అన్ని రకాల డేగలు, డేగ పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగులకి కోడి మైలాలు, కోడి మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కోడి మైలాలకు బాగా బొంగ తెలుపు ఉండాలి, ఎదర బొట్లు ఉన్నా పర్లేదు, చింతపిక్క ఉన్నా పర్లేదు, కోడి పింగళ టైపులో ఉన్నటువంటి మైలాలు చాలా చాలా బాగా పనిచేస్తాయి అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, నల్లబట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు, అలాగే గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పశ్చిమగల డేగలు, పశ్చిమగల కాకులు, అలాగే నెమలి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.